రాజ్ కుమార్ అన్న వ్యక్తి 6గురిని మర్డర్ చేసేసి రంగారెడ్డి జిల్లా దాదాపు అక్కడ మర్డర్ చేసేసి పారిపోయాడు. తను చచ్చిపోయాడా, బతికున్నాడా, ఎక్కడైనా పారిపోయాడా, ఏదైనా అడవుల్లోకి వెళ్ళిపోయాడా తెలీదు మనకి. ఇప్పుడు గాలిస్తున్నారు. ఇప్పుడు దీని వెనక అసలు అసలు ఏంటి, వై ఆర్ వి నాట్ లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ దిస్ యాంగిల్? ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఇప్పుడు దాని గురించి పరిగెడుతున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి యూ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇప్పుడు అతను ఒక 16 ఏళ్ల బాలిక వాళ్ళ తల్లి కలిసి పాక్సో కేసు పెట్టారు కదా. పాక్సో కేసు పెట్టిన తర్వాత అతను జైలుకి వెళ్ళాడు. వెళ్ళేసి బెయిల్ వచ్చింది. బెయిల్ ఈజ్ అ రైట్. దాని బెయిల్, ఇప్పుడు బెయిల్ని స్ట్రింజెంట్ చేయటము వాటి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు బెయిల్ ఈజ్ అ రైట్. బట్ తను బయటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందే అతను ఆల్రెడీ వాళ్ళ మీద వాళ్ళ ఏంటి ఆ పిల్ల తండ్రి మీద కూడా దాడికి చొరబడ్డాడు అని చెప్పేసి ఆల్రెడీ దెర్ ఆర్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఆ బాధితులు, ఆ విక్టిమ్స్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు కదా. మళ్ళీ వచ్చి ఇంటిమేట్ చేశారు, ఇట్లా రిలీజ్ అయ్యాడు, ఈ రెక్కీ చేస్తున్నాడు, 3 సార్లు 4 సార్లు రెక్కీ జరిగింది, అతను వచ్చి పోతున్నాడు, మాకేదో భయంగా ఉందని చెప్తే పోలీసులు ఇమీడియట్గా స్పందించాలి కదా. వై ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాలో ఇది జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. రంగారెడ్డి జిల్లాలో రీసెంట్గా ఒక 2 వృద్ధుల్ని చొరబడి లోపల చంపేశారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ ఎస్పెషల్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్? రేపు ఒకడు శుభ్రంగా వచ్చి గంట వ్యవధిలో 6గురిని హతమార్చి వాడు ఎక్కడ పోయాడని తెలీదు. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 72 అవర్స్, ఆల్మోస్ట్ 48, ఇప్పుడు ఇంకా కొంతసేపు అవుతుంది, 72 అవర్స్. ఇది అసలు వేర్ ఆర్ వి హెడింగ్ టు? మీరు ఆ టైంలోనే ఇంటిమేషన్ ఇచ్చేసి ఉంటే ఆ ఫ్యామిలీకి సపోర్ట్, ఆ పోలీసు కింద వ్యవస్థ సపోర్ట్ చేసి ఉంటే ఇవి కూడా ప్రివెంటెడ్ ద క్రైమ్. అట్లీస్ట్ 6గురు చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ వ్యక్తి అసలు, ఈ రాజ్ కుమార్ అన్న వ్యక్తి మెంటలీ, ఐ థింక్ ఈజ్ మెంటలీ ఇల్. సొంత బిడ్డలకి హెయిర్ కట్, ఆ రోజే చంపబోయే రోజే హెయిర్ కట్ చేసుకుని వాళ్ళకి హెయిర్ కట్లు చేసి బిర్యానీలు కొనిపెట్టి తీసుకెళ్ళి గొంతు కోసి చంపేశాడు. ఇట్ సైకాటిక్ బిహేవియర్ కదా అది. చేసేసుకుని మళ్ళీ హీ హెస్ గాన్, క్లాసిక్ రివెంజ్ స్టోరీ ఇది. వెళ్ళిపోయి 3గురిని అక్కడ హతమార్చాడు. ఓల్డ్, చిన్న, పెద్ద ఏమి తెలియకుండా ఒక 16 ఏళ్ల బాలికను మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళిపోయి అక్కడ హతమార్చాడు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దిస్ ఫెలో హెస్ ప్రీప్లాన్డ్ దిస్. క్షణికావేశంలో జరిగిన క్రైమ్ కాదు ఇది. ఇట్ ఈస్ బేసికలీ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ఎ కోల్డ్ బ్లడెడ్, యూ కెన్ కాల్ ఇట్ అ జెనోసైడ్. జెనోసైడ్ అంటే టూ హ్యూజ్ అనుకోండి. ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మాస్ మర్డర్ కదా. 6గురిని ఒక ప్రణాళికబద్ధంగా హతమార్చాడు. ఎందుకంటే అక్కడ ఇంట్లో ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పేషెంట్ కూడా ఉంది. ఆమెను ఏమనలేదు, ఆమెను మాత్రం చంపకుండా వదిలేసి వచ్చేసాడు. మిగతా ఆల్రెడీ ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా పిల్లలకి బిర్యానీ కొన్నాడు. బిర్యానీ కొని హెయిర్ కట్లు చేసి అన్ని స్మూత్గా క్లీన్గా చేసేసి ఆ తప్పించుకోవటానికి కూడా ఈ కార్స్ ఏంటి, రెంటల్ కార్స్ అంటే సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కార్స్ తీసుకుని దాని నుంచి తప్పుదోవ పట్టించి ఎక్కడో పారిపోయాడు. హెస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ వెరీ క్లీన్లీ. ఇప్పుడు ఈ బేసిక్, ఇప్పుడు ఇదే సేమ్ ఫారిన్ కంట్రీస్లో హౌ దే సమ్ వేర్ లా అండ్ ఆర్డర్ ఇస్ స్లైట్లీ అడ్వాన్స్డ్, పాపులేషన్ రీత్యా తక్కువ పాపులేషన్ ఉన్న ప్లేస్లో బెటర్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అక్కడ ఎట్లా డీల్ చేస్తారు ఇటువంటి ఎస్పెషల్లీ హీనస్ క్రైమ్స్ లైక్ పాక్సో, హీనస్ క్రైమ్స్ లైక్ రేప్, మర్డర్, ఇటువంటి హీనస్ క్రైమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ జీపీఎస్ సిస్టమ్ పెడతారు. ఇట్ డజంట్ కాస్ట్ మచ్. జీపీఎస్ సిస్టమ్ పెట్టినప్పుడు విక్టిమ్ ఏరియాకి వెళ్ళే లోపల ఇంటిమేషన్ ఉంటుంది. అండ్ అలార్మ్ సిస్టమ్స్, ఈ విక్టిమ్ ఉన్నారు, ఇటువంటి కేసెస్ రన్నింగ్,
ఇట్స్ సబ్జుడిస్డ్ ఇన్ కోర్ట్. ఇటువంటి విక్టిమ్కి ఇట్ ఈస్ ఒక అప్లికేషన్. గవర్నమెంట్ కెన్ క్రియేట్ అన్ అప్లికేషన్ విత్ విక్టిమ్కి అలర్ట్ బటన్స్ ఉంటుంది. ఎందుకంటే వచ్చి సడన్గా 1 minute చంపేశాడంట ముగ్గురిని. ఆ టైంలో ఫోన్ తీసి డయల్ చేసి 100కి చెప్పే టైం కూడా దొరకదు. ఇఫ్ దెర్ ఇస్ అన్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ 1 single button కొడితే ఇమీడియట్గా ద విక్టిమ్ విల్ బి అలర్టెడ్. ద పోలీస్ స్టేషన్ విల్ బి అలర్టెడ్. ద విక్టిమ్ could have been saved in time. I'm just telling you, this is a very good option where other countries do that, advanced countries do that. మీరు డావోస్ ఇవన్నీ సమిట్స్, డావోస్ సమిట్స్, వరల్డ్ సమిట్స్ ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ వీటి మీద వెళ్ళేసి వస్తారు. యూ టాక్ అబౌట్ లయనల్ మెస్సీ. బట్ లుక్ ఎట్ దోస్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ ఈవెన్ పువర్ నేషన్స్, పువర్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా దే ఫాలో దీస్ సిస్టమ్స్. లెట్ అస్ లెర్న్, లెట్ అస్ ప్రోగ్రెస్. ఇట్లా మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత పరిగెత్తటం, ఒక సెన్సేషన్, 3 days మీడియా సెన్సేషన్, తర్వాత మర్చిపోతారు. అది కాదు కదా. సెక్యూరిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, వెదర్ ఇట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఆర్ కర్ణాటక ఆర్ కేరళ ఆర్ తమిళనాడు కదా. ఇక్కడ వాట్ హ్యావ్ యూ డన్? ఇప్పుడు సీసీటీవీ ఇంక్రీజ్ చేశారా? సీసీటీవీ ఒక ఎక్స్పాన్స్ ఇక్కడ ఎంత, హౌ మెనీ డార్క్ ఏరియాస్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్? ఆ డార్క్ ఏరియాస్ అన్నిటిని పూడ్చారా? అది యూ హ్యావ్ టు వాక్ ఇన్ దట్ డైరెక్షన్ టు ప్రొవైడ్ ద సిటిజన్స్ విత్ అల్టిమేట్ సెక్యూరిటీ, కంప్లీట్ సెక్యూరిటీ. దే షుడ్ ఫీల్ దట్ సెక్యూర్. ప్లస్ ఇక్కడ ఈ మ్యాన్ హంట్, ఇతను ఖచ్చితంగా నాకు తెలిసి రాజ్ కుమార్ విల్ బీ సీన్ యాజ్ డెడ్ బాడీగానే దొరుకుతాడు. ఎందుకంటే ఇవన్నీ డిసైడ్ చేసుకుని వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. ఐ ఫీల్ ఇఫ్ యూ రీకన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్, ఐ థింక్ సూసైడో సంథింగ్ ఉంది. దట్ గాలించినప్పుడు దొరుకుతుంది. దట్స్ వాట్ ఐ ఫీల్ మోస్ట్లీ. దట్ ఈస్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఇప్పుడు అతను లైవ్గా దొరికాడంటే అతనికన్నా దురదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. ఎందుకంటే కఠిన కారాగార శిక్షకి అర్హుడు. అండ్ ఖచ్చితంగా డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఇతనికి. ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పు లేదు. ఇప్పుడు రీసెంట్ సజ్జనార్ గారు చేశారు కదా, ఈ స్టైల్లో ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పులేదు ఇటువంటి హీనస్ పీపుల్ని. వాట్ అబౌట్ ద పోలీస్? అక్కడ లోకల్ స్టేషన్ చెప్పంగానే దే కుడ్ హ్యావ్ బీన్ మోర్ కాషియస్ కదా. 3 సార్లు వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, రెక్కి చేసి వెళ్తున్నాడు అని ఇంటిమేట్ చేసిన తర్వాత కూడా వై డిడ్ దే టేక్ యాక్షన్? దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేయండి. దీని మీద కూడా ఒక సిట్టు నడవాలి, ఖచ్చితంగా నడవాలి. బికాస్ ఇది ఒక్క రాజ్ కుమారు స్ట్రే ఇన్సిడెంట్ కాదు, ఇది ఒక సీరియల్ జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో, ఎస్పెషలీ రంగారెడ్డి. If you go back to the history of crimes that are happening in recent times, ఇప్పుడు దీన్ని అరికట్టాలంటే యూ గో టు ద బాటమ్ ఆఫ్ ద మ్యాటర్. ఇది ఏంటి అసలు? వేర్ ఇస్ ద నెగ్లిజెన్స్ హ్యాపెనింగ్? అట్ విచ్ లేయర్ ద నెగ్లిజెన్స్ ఇస్ హ్యాపెనింగ్? అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ కెన్ టేక్ టు బెటర్ సెక్యూరిటీ మెజర్స్ ఇన్ అవర్ స్టేట్?